తెలంగాణ అభివృద్ధి కోసం నేను ముందుగా ప్రకటిస్తే నాకు అనుమతించరా అని. కాబట్టి ద ఇష్యూ ఇక్కడ తెలంగాణ అస్మిత, తెలంగాణ ఆత్మాభిమానం, తెలంగాణ గౌరవం, ఇది రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం కాదు, తెలంగాణకు జరిగిన అవమానం అనే యాంగిల్ దీన్ని తీసుకొని వచ్చారు చూడండి. ఇప్పుడు ప్రశ్న ఏంటి? ఇప్పుడు ప్రత్యర్థులు ఏదైనా నెగిటివ్గా మాట్లాడితే తెలంగాణ కాదా? తెలంగాణ ముఖ్యమంత్రిని నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రిని లేకపోతే ఇంకోటి కాదు. యాజ్ హెడ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ నన్ను ఇన్సల్ట్ చేయడం, తెలంగాణను ఇన్సల్ట్ చేయడమే. గతంలో మనం చూసేవాళ్ళం. కేసీఆర్ గారిని ఏదన్నా అన్నప్పుడు ప్రతిసారి బీఆర్ఎస్ వాళ్ళు ఈ విధమైన వాదన తీసుకొని రావడం, అసలు ఆయన గాంధీ లేకపోతే పితామహుడు, ఆయన జాతిపితలాగా ఈ పద్ధతిలో మాట్లాడటం, మిమ్మల్ని అంటే మేము బీఆర్ఎస్ అన్నాం కానీ తెలంగాణను కాదని అనటం జరిగేది. కానీ రేవంత్ రెడ్డి ఈ అవకాశమే కాదు, నిజం కూడా. ఎందుకు ఆపారు నన్ను? గుజరాత్ ముఖ్యమంత్రిని పంపించి నన్ను ఎందుకు ఆపారు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు సబ్ రాష్ట్రంగా సాత్ లేచి వెళ్ళానా అనే పద్ధతిలో ఆయన తీసుకొని వచ్చినటువంటి తీరు నిజంగా రాజకీయంగా చాలా వ్యూహాత్మకంగా దెబ్బ. అదే సమయంలో మోడీని వ్యక్తిగతంగా ఆయన మోదీతో మంచిగా ఉంటాడు, బడే భాయ్ చోటా భాయ్ అంటున్నారు కదా. ఇప్పుడు ఈరోజు మీరు బీఆర్ఎస్ వాళ్ళ మీడియా కనుక చూస్తే బడే భాయ్ అబ్ ఏమన్నా నఫరత్ హోగయా అని, అంటే నిన్నటి దాకా బడే భాయ్ అన్న ఆయన ఇప్పుడు అడ్డం తెలియదు, ఈయన వ్యతిరేక అయిపోయాడా అనే పద్ధతిలో వాళ్ళు దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. కానీ ఈయన చేసింది ఏంటంటే మోదీని వ్యక్తిగతంగా ఏమీ అనకుండానే గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు తెలంగాణ పట్ల వివక్షకు ఇది నిదర్శనం అనే పద్ధతిలో తీసుకొచ్చారు. ఇది ఒకటి. ఇంక కొండా సురేఖ విషయం, అసలు ఆ విషయం ఏం మాట్లాడలేదు. అంటే చాలాసార్లు సైలెన్స్ స్పీక్స్ వాల్యూమ్స్ అంటారు కదా, మౌనమే వజ్రాయుధం కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుందని. కాబట్టి ఎవరైనా తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సిందే. నేనైనా మీరైనా ఎవరైనా ఆ కమిటీ ఏఐసిసి తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పేశారు. అంటే చాలా ఖచ్చితమైన నిర్ణయం ఏదో తీసుకోబోతున్నామని. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కొంత సమాచారం వాళ్ళ వైఖరి మీద ఉంది. మల్లికార్జున్ ఖర్గే చెప్పడం కానీ, మహేష్ గౌడ్ చెప్పింది కానీ, లేకపోతే పిసిసి క్రమశిక్షణా సంఘం తరఫున మల్లు రవి చెప్పింది కానీ. సో యాక్షన్ ఆర్ టేకింగ్ యాక్షన్ అని కొండా సురేఖ. ఆ యాక్షన్ స్వరూపం ఎలా ఉంటుందన్నది వేరే విషయం, కానీ యాక్షన్ తీసుకోవాల్సిందే కానీ ఇందులో మాట్లాడాల్సింది ఏం లేదు. మూడోది కూడా రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ఒకటి చెప్పాడు, మీరు ఊహాగానాలతో రాతలు రాయకండి అని. చాలామంది చర్చలు చేశారు కదా, అంటే రేవంత్ రెడ్డిని దించేయాలి, ఆ ప్రస్తావన వచ్చింది ఒక పత్రికలో, మీకు ఇష్టం లేకపోతే తగ్గించేయండి లేకపోతే ఇది చేయండి, ఊహాగానాలతో మీరు వార్తలు రాయకండి, మేము మా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతాం అని రేవంత్ రెడ్డి నిన్న ఒక విధంగా చెప్పాలంటే మామూలుగా ఉండే దూకుడు, ప్రత్యర్థుల మీద విరుచుకుపడడం కాకుండా వ్యూహాత్మకంగా చాలా ఆచితూచి మాట్లాడాడని చెప్పాలి. ప్రత్యర్థులను ఫిక్స్ చేయటం అనే చక్రబంధంలో పెట్టడం అనే దాంతో ఆయన మాట్లాడారు. అదే సమయంలో రామచంద్రరావు బీజేపీ ఆయన నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు నిన్న. సో బీజేపీ వాళ్ళని నేనేమి ఖాతరు చేయట్లేదు అనే ఒక మెసేజ్. సో వెరీ ఇంపార్టెంట్. ఇది రాష్ట్రాల హక్కుల మీద దాడి అనే మాట కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఇక మీద రేవంత్ రెడ్డి స్టైల్కు నిన్న జరిగింది ఒక సంకేతం కావచ్చు. బహుశా ఇంకా రోజు కేసీఆర్ మీద కేటీఆర్ మీద అని దానికంటే అంతకంటే విస్తృతంగా తెలంగాణ అంతటికి తెలంగాణ ప్రయోజనాలు, కేంద్రంతో పోరాటం, దీన్ని ముందుకు తెచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఈ పోరాటానికి కొండా సురేఖ లాంటి వాళ్ళు ఇలా మాట్లాడడం అనైక్యత నాకు ఆటంకం అవుతుంది, కాబట్టి నేను మంత్రివర్గాన్ని మార్చేస్తాను అనే దానికి కూడా ఒక అనుమతి తెచ్చుకునే అవకాశం ఉంది సార్ కోర్టులో. కానీ ఇంకొక చివరి లాస్ట్ పార్ట్, రోజు మనం మాట్లాడుతున్నాం, ఈయన ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన 22A మీద అడ్డం తిరగడం నిన్న చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. క్షమాపణలు చెప్తాను, తప్పులుంటే దిద్దేస్తాను ఎమర్జెన్సీ ప్రాతిపదిక మీద అని చెప్పిన ఆయన నిన్న తప్పులను సరిచేసే ప్రసక్తి లేదు, 90% సరిచేసామని కూడా చెప్పాడు. అది చాలా ఆశ్చర్యకరం. ఇప్పుడు మాకు 912 ఫిర్యాదులు వచ్చాయి, అందులో రిపిటీషన్స్ అన్ని పోగా మేము 90% సమస్యలు పరిష్కరించాము. అంటే 90% అంటే మేజర్ పార్ట్ అయిపోయినట్టే కదా. అంటే 22A అయిపోయింది అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పే దాంతో మరి రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం అధికారులు ఏకీభవిస్తారనే ప్రశ్న ఒకటైతే, ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ అలాగే ఈ ఆస్తులు రిజిస్ట్రేషన్లు లావాదేవీలు ఆగిపోయి
చాలా ఒత్తిడికి గురవుతున్నా లేకపోతే సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వాళ్ళు కానీ ఏకీభవిస్తారనేది పెద్ద ప్రశ్న. కానీ పొంగులేని ఈ సమయంలో వోల్ట్ ఆఫ్ ఫేస్ యూటర్న్ ఎందుకు మాట్లాడుతున్నారు? దాని వెనుక ఉన్న రాజకీయం ఏంటి? లేకపోతే నిజంగానే కొత్తగా ఇంకొక రౌండ్ దాడి ఏమన్నా మొదలవుతుందా? దాడి అంటే వేట అన్నవన్నీ ప్రశ్నలు. కొంతమందిని ఆయన ప్రత్యేకించి కొన్ని ఉదాహరణలు, కొన్ని స్థలాలు, అక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్తున్నాడు. సో కొంత టార్గెట్ అయితే ఫిక్స్ అయినట్టుగానే కనిపిస్తుంది సర్కారుకు, రెవెన్యూ శాఖకు ముఖ్యంగా. చూడాలి మళ్ళీ ఫాలో అప్ ఎలా ఉంటుంది. సార్ కోట్ల ఓట్లు